అన్ని విధాలుగా గవర్నమెంట్ కి పంపించి శాంక్షన్ అయిందిరా అంటే లేదు లేదు నేను తెప్పించా అన్నాను. మరి ఏది డిగ్రీ కాలేజ్ నువ్వు కట్టించిన బిల్డింగ్ ఏది? నేను ఇక్కడ ఏదో పెద్ద బిల్డింగ్ ఉందేమో అనుకున్నా ఎన్ని రోజులు. లోపల ఆడ దాచిపెట్టాడేమో బ్రిజేందర్ రెడ్డి, ఆ దాచిపెట్టిన కాలేజ్ లో పిల్లలు చదువుతున్నారేమో అనుకున్నా. ఇదేనా? ఎద్దుల పాపమ్మ ఎప్పుడో కట్టింది, నువ్వు కట్టించినట్టు ఇన్ని రోజులు చెప్పుకున్నావు. సిగ్గు లేదు. ఊరికే ప్రతిపక్ష ఇంకోటి కూడా చెప్తున్నా, మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. మీరు నాయకులే కాదు, జస్ట్ ఓటర్లు. అది కూడా దొంగోట్లు వేసేవాళ్ళు మీరు, దొంగోట్లు వేసేవాళ్ళు మీరు. మీరు ఓటర్లే జస్ట్. యు ఆర్ నాట్ ఈవెన్ అ పొలిటీషియన్. మీరు రాజకీయ నాయకులు కూడా పనికిరారు. ప్రతిపక్షంలో ఉండి కొట్లాడాలంటే చాలా దమ్ము ధైర్యం కావాలా, చాలా తెలివితేటలు కావాలా, చాలా ఓపిక కావాలా. మీకు ప్రతిపక్షంలో ఉండేంత సీన్ కూడా లేదు. మీరు నా గురించి కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారా? ఒక గంట నేను కాన్సన్ట్రేట్ చేస్తే మీ చిట్టా అంతా బయటకి ఇప్పుతా. నేను ఒక గంట నేను కాన్సన్ట్రేట్ చేస్తే ఇవి పడ్డేవాడిని. మీరు నాకు సలహాలు చెప్తారా? మీరు నా మీద ప్రెస్ మీట్లు పెడతారా? యూజ్లెస్ ఫెలోస్. మీరు 10 సంవత్సరాల నుంచి నా గురించి మాట్లాడుతున్నారు, ఒక్కటి నిరూపించలేకపోయినారు. ఒక్కటంటే ఒక్కటి నిరూపించలేకపోయినారు. మీరు నాయకులు, మీరు నా మీద విమర్శలు. ఇంకొకసారి ప్రెస్ మీట్లు పెట్టి నీతులు మాట్లాడినారనుకో, ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి తప్పుడు కూతలు కూర్చున్నారనుకో, నేను యాక్షన్ తీసుకుంటా. లేదంటే మీకు నిజంగంటే చిత్తశుద్ధి ఉంటే నా మీద వేసిన అబండాలకి, నిందలకి మీ దగ్గర ఆధారాలు ఉంటే చర్చకి నేను రెడీ. ఏ పోలీసులు మిమ్మల్ని అడ్డుకోరు, ఏ పోలీసులు మిమ్మల్ని హౌస్ అరెస్టులు చేయరు, ఏ పోలీసులు మీ జోలికి రారు. నేనే ఫ్రీ హ్యాండ్ ఇస్తా. మున్సిపల్ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెడతాము, మీరు రండి, నేను కూర్చుంటా. ఏమేమి ఉన్నాయో ప్రెస్ వాళ్ళని కూర్చోబెడతాం, మీడియా వాళ్ళని కూర్చోబెడతాం, అందరినీ కూర్చోబెడతాం. నా మీద ఉన్న ఆధారాలు మీరు ఏదైనా నిరూపిస్తే అందరి ముందర మీకు క్షమాపణ చెప్తా. మీరు సిద్ధమా? ఇప్పుడు సిద్ధమా చెప్పు నువ్వు. లేదంటే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. పిచ్చి పిచ్చిగా బయటకు వచ్చి ఆడ డబ్బులు తీసుకుంటారు, ఈడ డబ్బులు తీసుకుంటారంటే చూస్తూ కూర్చోరము. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మీ దగ్గర ఆధారాలు ఉంటే కమ్ అండ్ ప్రూవ్ ఇట్. ఆధారాలు లేకపోతే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. మీరు చేసిన పనులు పిచ్చి పిచ్చి వాళ్ళు వచ్చి ప్రిన్సిపల్ దగ్గర పనిచేసి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. దీని మీద దృష్టి పెట్టవు. అంగన్వాడీ దగ్గర నుంచి గుడ్లు కొట్టుకోవడాలు, అంగన్వాడీ నుంచి అన్ని సరుకులు కొట్టేసేడాలు, పాలు కొట్టేసేడాలు, ఇది నీ స్టైల్, మాది కాదు. నువ్వు చెప్పినావు చూడు, చికెన్ సెంటర్లు, శిల్పాలు, ప్రెస్ మీట్ ఆధారాలతో సహా ఏం చేస్తున్నామో ఆలగడ్డలో ఆధారాలతో సహా ఓపెన్ గా ప్రెస్ మీట్ పెడతా. అలా దించుకునేలాగా చేస్తా మిమ్మల్ని. నేను చేసే ప్రతి ఒక్క దానికి అర్థం ఉంటుంది, నేను చేసే ప్రతి ఒక్క దానికి నీతి ఉంది, నిరూపిస్తా. నువ్వు చెప్పినావు కదా చికెన్ సెంటర్లని, నేను చూపిస్తా. నేను చికెన్ సెంటర్లతో ఏం చేయబోతున్నా అనేది నేను ప్రెస్ మీట్ పెట్టి నీకు చూపిస్తా. నేను నీ దగ్గర పనిచేసే వాళ్ళతో సహా అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తా. నువ్వు ఎట్లా జీతాలు ఇవ్వట? నీ దగ్గర పనిచేసే వాళ్ళతో సహా నేను వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తా. ఇప్పుడు పనిచేసింది ఎవడనుకున్నావు? అక్కడ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎరుగుడు తిన్నా, కానీ నేను సస్పెండ్ చేయను. ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డిని బుక్ చేయాలనుకుంది ప్రిన్సిపల్. నేను ప్రిన్సిపల్లో తిడుతున్నా. మీరు ఎరుగుతున్న వాళ్ళని తిట్టట్లా. తప్పు చేస్తే ఆడు కొత్తపల్లైనా సరే, ఎరుగుతున్నా సరే శిక్ష పడుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు నుంచి మీరు పిచ్చి కూతలు కూస్తే లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్ గా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇబ్బంది పడతారు. ఎందుకు పడరండి? ఎందుకు పడరు అనుకుంటున్నారు మీరు? నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా? అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? మంచితనం చూపిస్తారనుకుంటున్నారా? మీ దగ్గర ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టలే? మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు? మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పి తీరుతా.
నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నా, పెట్టుకున్నా రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఇక 2-3 పాపమని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. 100 మంది లిస్ట్ నా దగ్గర ఉంది. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు, అట్లా భయపడకండి. లీగల్ గా మళ్ళీ చెప్తున్నా, లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టము. ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలను నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నా. దీనికి పుకార్లు అవసరం లేదు, దీంట్లో లోపల మాట్లాడేది ఏం లేదు. ఓపెన్ గా చెప్తున్నాను, 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. గతంలో మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాము. తప్పు చేసిన వాడిని శిక్ష పెడితే వాడికి ఇబ్బంది పడతాం కదా, వాడు ఇబ్బంది పడతాడు కదా. ఇప్పుడు ఎవడైనా తప్పు చేస్తే పోలీసులు పోయి కొడతారు, వాడిని అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు. వాడు ఇబ్బంది పడతాడు, వాడు దొంగ ఇబ్బంది పడతాడు. దొంగ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి వాడిని జాగ్రత్తగా చూసుకుంటారా? దొంగ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి తాళాలు వాడి చేతికి ఇచ్చిపోతారా? లేదు కదా. ఇక్కడ కూడా 100 మంది దొంగలు ఉన్నారు. ఆ దొంగల్ని ఇబ్బంది పెట్టబోతున్నామని చెప్పి ఈ రోజు తెలియజేసుకుంటూ, ఇంకొకసారి డిగ్రీ కాలేజ్ నేను తెచ్చానని చెప్పినావనుకో ఇది బయట పెడతా. ఇంకొకసారి డిగ్రీ కాలేజ్ నువ్వు తెచ్చినావని చెప్పినావనుకో బిల్డింగ్ చూపించు. బిల్డింగ్ చూపించలేకపోతే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. మీరు దొంగ ఓటర్లు, మీరు ప్రతిపక్ష నాయకులు కాదు. మీరు దొంగ ఓటర్లుగా ఆలగడ్డ ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు. సో దయచేసి మీరు వర్ధంతులకి జయంతులకి దండలు వేసుకుని నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. ఎక్కువ మాట్లాడడానికి ఆధారాలు చూపించండి. మీకు స్వేచ్ఛ ఉంది. ఆయన రాసి సంతకం పెడతాడు. ఆయన కూడా చాలా క్లియర్ గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆలగడ్డకు వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ₹1 కూడా ప్రభుత్వం తరపు నుంచి ఫండ్స్ రాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 2022లో వచ్చింది కాలేజ్. అప్పుడు గాడిదలు కాస్తున్నాడా ఎమ్మెల్యే? వైసీపీ తరపు నుంచి గెలిచిన ఎమ్మెల్యే 2022లో డిగ్రీ కాలేజ్ వచ్చినప్పుడు ఫండ్స్ తీసుకురావాలి, డబ్బులు తీసుకురావాలని ఇంగిత జ్ఞానం లేదా? బిల్డింగ్ లేదు, డబ్బులు లేవు, గవర్నమెంట్ స్టూడెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ పడేసినారు. అదే స్పష్టంగా ప్రిన్సిపల్ కూడా రాపించినాను. ఇంకొకసారి డిగ్రీ కాలేజ్ తెచ్చానని ఆలగడ్డగానే ఎవరైనా చెప్పుకుంటే ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కరెక్షన్ చేసి నాకు సంతకం పెట్టి